తెలంగాణలో గత 10 రోజులుగా తగ్గుముఖం పట్టిన ఎండలు మళ్లీ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. 2 రోజులుగా కాస్తున్న ఎండలతో జనాలు బెంబెలెత్తిపోతున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. దీంతో ప్రజలు బయటికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే రోడ్లపై జనాలు కూడా కనిపించడం లేదు. ఇళ్లలోనే సేద తీరుతూ ఉక్కపోతకు అల్లాడుతున్నారు. 2 రోజులు హైదరాబాద్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా రాష్ట్రాల్లోనే అత్యధిక ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గుర్రంపోడులో నమోదైంది. నిన్న హైదరాబాద్ నాచారం, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, కాప్రా, యూసఫ్గూడ, బేగంపేట ప్రాంతాల్లో 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే రాజేంద్రనగర్, గాజుల రామారంలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 3 రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. నగరవాసులు ఎవరూ ఎండలో బయటికి రావద్దని, ఏదైనా పని ఉంటే తప్ప ఎవరూ బయటికి రావద్దని సూచించారు. ఎల్లవేళలా మంచినీటి బాటిల్, గొడుగు వంటివి తమ వెంట తీసుకుని వెళ్లాలని తెలిపారు. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా గుర్రంపోడులో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మరోవైపు నల్గొండ జిల్లాలో 36 ప్రాంతాల్లో ఆరెంజ్ హెచ్చరికల స్థాయిలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా 7 ప్రాంతాల్లో రాష్ట్రంలోనే రెండో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇందులో సూర్యాపేట జిల్లాలో 11 ప్రాంతాలు, యాదాద్రి జిల్లాలో 10 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతలు రాబోయే 3 రోజులు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఉష్ణోగ్రతలు రాష్ట్ర వ్యాప్తంగా ఇలానే ఉన్నాయి. జనాల ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఈ ఉక్కపోతకు కారణం పలు ప్రాంతాల్లో తేమ శాతం భారీగా పడిపోయి ఎండలు తక్కువగా ఉన్నప్పటికీ ఉక్కపోత ఎక్కువగా ఉంది. ఉదయం 10 గంటల నుంచే వేడి, ఉక్కపోతతో అనేక అవస్థలు పడుతున్నారు.